దక్షిణాఫ్రికాకు ఉపాధికి వెళ్లిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. తలుపుల మండలం కొవ్వూరు వాండ్లపల్లికి చెందిన యువకుడు రామచంద్ర ఏడాది క్రితం దక్షిణాఫ్రికాలోని బోర్వెల్స్ లో పనిచేసేందుకు వెళ్లాడు. అక్టోబర్లో ఇండియాకు తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు రామచంద్ర తెలిపాడు. అయితే కంపెనీ యాజమాన్యం లీవ్ ఇవ్వకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. నవంబర్ 22న కుటుంబ సభ్యులతో మాట్లాడిన రామచంద్ర ఆ తర్వాత అందుబాటులోకి రాలేదు. రామచంద్ర విషయంపై కంపెనీ యాజమాన్యాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించగా నవంబర్ 23న ఆగంతకులు కిడ్నాప్ చేశారని సమాచారం ఇచ్చారు. నెల నుంచి రామచంద్ర సమాచారం తెలియక అతడి తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. రామచంద్రను ఏపీకి రప్పించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ను కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. పొద్దున అన్నమాట 5 మాటలు మాట్లాడుతాంటే సార్ ఉండేది ఒకడే ఉండేది కొడుకు. నాకు ఎవరు లేరు, భర్త చచ్చిపోయినాడు. నా కొడుకు నేను ఇద్దరుగా ఉండేది సార్. లేదు, ముందు లేరు, ఎవరు లేరు. నా బిడ్డ నేనే ఉండేది. వచ్చి 10 రోజులు అయితేనే నా బిడ్డతో ఫోన్ మాట్లాడి కన్నా నా కొడుకు బతికినాడా లేదా, ఉన్నాడో లేదో, ఎట్టున్నాడో ఏమో. నాకు ఫోన్ మాట్లాడితే నా మంచి శాంతిగా ఉంటుంది. నా బిడ్డను తెప్పిస్తారో, అక్కడ ఏమున్నారో ఎట్టున్నారో మీరే ఎత్తుకురారండి సార్. నాకు ఎవరు తెలియదు. 1 year కింద సౌత్ ఆఫ్రికా పోయినాడు. పోయేసి 1 year కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్లో రావాల్సిన అతను యాక్చువల్లీ కంపెనీ వాళ్ళకు లీవ్ అడిగాడు. లీవ్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ ఇవ్వలేదంటే 1 month ఇంకా ఎక్స్ట్రా చేసి వెళ్ళు. ఇప్పుడు వర్క్ టైమింగ్ ఎక్కువ అయిపోయింది, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వర్కింగ్ జరిగే టైంలో నువ్వు వెళ్ళపోతావు అని చెప్పేసి తను నిలబెట్టారు. వీళ్ళని కిడ్నాప్ చేసినారు అనేసి బోర్వెల్ ఓనర్స్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను తర్వాత అంబాసిడర్స్ నుంచి కనుక్కున్నాను ఏంటి ఎలాగనేసి. వాళ్ళ దగ్గర కూడా ఇలాగే చెప్పారంట. చాలా మంది ఇప్పుడు అంబాసిడర్ అఫీషియల్ పేజ్ లో, ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో అయితే కన్నా నవంబర్ 1వ తారీఖు అప్డేట్ ఇచ్చినారు. ఎవరు బయటకు రాకూడదు, భారతీయులందరూ క్షేమంగా ఉండండి, బయట తిరగద్దండి, నైట్ వేళలో బయట ఉండకూడదు, కొంచెం సేఫ్ జోన్ లో ఉండండి అని చెప్పారు. అప్డేట్ అయితే ఇచ్చారు. దక్షిణాఫ్రికాకు ఉపాధికి వెళ్లిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, సత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. సత్యసాయి జిల్లా తలుపుల మండలం కొవ్వూరు వాండ్లపల్లికి చెందిన రామచంద్ర సంవత్సరం క్రితం బోర్వెల్స్ లో పనిచేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్లాడు. అయితే 2 నెలల క్రితం ఇండియాకు స్వగ్రామానికి తిరిగి రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఏదైతే బోర్వెల్స్ యాజమాన్యం సెలవు మంజూరు చేయకపోవడంతో రామచంద్ర తిరిగి రాలేకపోయారు. గత వారం రోజుల క్రితం కూడా కుటుంబ సభ్యులతో రామచంద్ర మాట్లాడారు. కంపెనీ యాజమాన్యం ఏదైతే బోర్వెల్స్ యాజమాన్యం తనకు సెలవు మంజూరు చేయకపోవడంతో ఈ స్వగ్రామానికి తిరిగి రాలేకపోతున్నానే, మరికొద్ది నెలల్లోనే తాను వస్తానంటూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే వెనుతిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే కంపెనీ యాజమాన్యం రామచంద్రను నక్సల్స్ కిడ్నాప్ చేశారంటూ కూడా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో రామచంద్ర తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన తన కుమారుడు ఖచ్చితంగా సురక్షితంగా ఇక్కడ చేరుకునేలా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పందించి తన కుమారుడు క్షేమంగా ఇక్కడ సత్యసాయి జిల్లా తమ స్వగ్రామానికి వచ్చేలా సహాయపడాలంటూ కూడా రామచంద్ర కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉపాధి కోసం వెళ్లిన రామచంద్రను నక్సల్స్ కిడ్నాప్ చేశారన్న సమాచారం తెలిసినప్పటి నుంచి కుటుంబ సభ్యులు మాత్రం తల్లడిల్లిపోతున్నారు. తమ కుమారుడికి ప్రాణాలకు ఏమైనా హాని తలపెట్టారేమోనన్న ఆందోళన రామచంద్ర తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది. విజయచంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ.